మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ మాట్లాడుతున్నారు, లైవ్ లో చూద్దాం. ఒకసారి ఆలోచన చేస్తే సెకీతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకున్నది అంటే సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాతో చేసుకున్నది. అంటే మినిమం కామన్ సెన్స్ ఉండేవాడు అర్థం చేసుకోవాల్సినటువంటిది. ఇది ఒక రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి సంస్థల మధ్య కుదిరినటువంటి ఒప్పందం, మధ్య దళారులో వ్యక్తుల మధ్య కుదిరినటువంటి ఒప్పందం కాదు. వాళ్ళకి ఎవరిస్తారు అనే దానికన్నా వాళ్ళు ఎవరి ద్వారా ప్రొక్యూర్ చేసుకుని మనకి ఇవ్వాలనేటువంటి ఆలోచన చేస్తున్నారనేటువంటిది సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఈరోజు కేంద్ర ప్రభుత్వ సంస్థ రాష్ట్ర ప్రభుత్వంతో కుదుర్చుకున్నటువంటి ఒప్పందం. దాంట్లో ఎవరు దళారీలు లేరు, థర్డ్ పార్టీ లేరు. ఎప్పుడైతే దళారీలు ఉండరో థర్డ్ పార్టీలు ఉండదో అక్కడ అవినీతికి కూడా ఆస్కారం ఉండదు. ఆ కనీస కామన్ సెన్స్ లేకుండా దానిని ఏదో ఒక విధంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఆపాదించాలి. ఎందుకంటే చంద్రబాబు నాయుడుకి ఒక అలవాటు ఉంది, ఏదైనా ఒక మంచి పని జరుగుతుంది భవిష్యత్తులో దాని ద్వారా జగన్మోహన్ రెడ్డి గారిని గుర్తుంచుకుంటారు, లేదా ఆ రోజు రాజశేఖర రెడ్డి గారిని గుర్తుంచుకుంటారంటే ముందుగానే వాళ్ళ మీద బురద జల్లేసి దానికి సంబంధించినటువంటి ఫలితాలు ఏదైతే ఉండేవో ప్రజల్లో ఒక పాజిటివ్నెస్ రాకుండా చేయడానికి, ఆ పాజిటివ్నెస్ క్రియేట్ చేయకుండా చేయడానికి చంద్రబాబు నాయుడు అష్ట కష్టాలు పడతాడు. దాన్ని బహుశా దృష్టిలో పెట్టుకునే జగన్మోహన్ రెడ్డి గారికి ముందస్తు బురద చల్లడం అనేటువంటిది చంద్రబాబు నాయుడు ప్రారంభించినటువంటి పరిస్థితి. కాబట్టి చరిత్రలో ఇది నిజంగా చరిత్రలో ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేనటువంటి విధంగా అతి తక్కువ ధరకు ₹2.49 ఒప్పందం చేసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి ప్రయత్నాన్ని అభినందించాల్సినటువంటి పత్రికలు కానీ అభినందించాల్సినటువంటి తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వం ఏదైనా కావచ్చు వాస్తవాలుగా మాట్లాడాలి, నిజాలుగా మాట్లాడాలి. దానిని మరుగున పరిచే విధంగా ఆయనని ఏదో ఒక విధంగా దానిలో ఒక మరక అంటించేటువంటి విధంగా కట్టుకొతలడం జరిగింది. ఒకసారి చూస్తే దాదాపుగా దీని ద్వారా ప్రభుత్వానికి ఏటా ₹4,400 కోట్ల ఈరోజు ఉన్నటువంటి దాని ప్రకారం ఆదా అవుతుంది. అంటే దాదాపుగా 25 సంవత్సరాల్లో కుదుర్చుకున్నటువంటి ఒప్పందం ద్వారా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయం ద్వారా ₹1,10,000 కోట్ల రాబోయేటువంటి రోజుల్లో రాష్ట్రానికి ఆదాయం వచ్చేటువంటి పరిస్థితి. రాష్ట్రానికి సంపద సృష్టించడం అంటే ఒక ముఖ్యమంత్రిగా ఆ రోజు తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల సంపద సృష్టించాడు తప్ప జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు లాగా నేను సంపద సృష్టిస్తాను వస్తే పంచి పెడతానని చెప్పి రకరకాలైనటువంటి మాటలు మాట్లాడి ఆ సంపద సృష్టించినటువంటి వ్యక్తుల మీద దాడి చేసేటువంటి దాన్ని మానుకుంటే మంచిదని చెప్పి ఈ సందర్భంగా హితవు చెప్తున్నాను. చంద్రబాబు సమయంలో ఎక్కువ రేట్లకి ఒప్పందం చేశాడు, దానిని ఒక పవిత్రమైనటువంటి కార్యంగా చూపించే ఆ రోజు పత్రికలు. చంద్రబాబు నాయుడు తీసుకున్నటువంటి ఎక్స్ట్రా రేటు కొనుక్కోవడం, అవినీతికి పాల్పడడం అనేటువంటిది ఒక స్పష్టత ఉన్న మార్కెట్లో ఉన్నటువంటి రేటు కన్నా ఎక్కువకి చంద్రబాబు నాయుడు కొనుగోలు చేసినా దాని మీద ఏదేదో మహత్తర కార్యం గొప్ప కార్యం అన్నట్టుగా బాగా ఓదడం జరిగింది. విండ్ పవర్ కావచ్చు, సోలార్ పవర్ కావచ్చు, చంద్రబాబు నాయుడు కుదుర్చుకున్నటువంటి ఒప్పందాల వల్ల వేల కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల మీద ఈరోజు పెనుభారం పడేటువంటి పరిస్థితి ఏర్పడింది. ఈరోజు కేంద్ర ప్రభుత్వ సంస్థతో ఒప్పందం చేసుకుంటే ఈ పచ్చ సైకోల్ మీడియా ఓ పక్క ఏ విధంగా వార్తలు రాసాయనేటువంటిది కూడా మీకు చూపిస్తాను, ఎంత దారుణంగా ప్రచారం చేశారో కూడా మీకు చూపిస్తాను. ఇటువంటి పరిస్థితుల్లో దాదాపుగా చంద్రబాబు నాయుడు చేసుకున్నటువంటి ఒప్పందాలు జరిగినటువంటి ఆ నష్టాన్ని కూడా మీకు చూపిస్తాను. 25 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు ఏకంగా ₹87,500 కోట్ల సంపద ఆవిరైపోయేటువంటి పరిస్థితి ఏర్పడింది. జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల ₹1,10,000 కోట్ల ఆదాయం వస్తే చంద్రబాబు నాయుడు అవినీతి వల్ల ₹87,500 కోట్ల సంపద ఆవిరైపోయేటువంటి పరిస్థితి ఏర్పడింది. కాబట్టి అప్పుడేమో బాబు అంతా గ్రేట్ అన్నారు, పారదర్శకంగా ప్రజలు మేలు చేసేటట్టు జగన్మోహన్ రెడ్డి గారు అత్యంత చౌకగా తీసుకొస్తే దాన్ని మాత్రం తప్పుపట్టారు. కాబట్టి ఇవాళ అవన్నీ కూడా పటాపంచలు అయిపోయాయి. దీనికి సంబంధించి సెకీతో కుదుర్చుకున్నటువంటి ఒప్పందం మీద ఎల్లో మీడియా, ఈనాడు పత్రిక, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, ఈ పచ్చ మీడియా పచ్చ సైకోలు ఎంత వికృత ప్రాతలు రాశాయి అని అంటే వాటన్నిటిని కూడా మీకు ఒకసారి చూపిస్తాను. ఎంత విష ప్రచారం చేసే కూడా ఒకసారి చూపించాలి. వాటిల్లో ఒక పత్రిక జగన్కి ఆదాని లంచం, ఈయన చూసొచ్చినట్టుగా ఈనాడుకు సంబంధించినటువంటి ఆయన రామోజీరావు కొడుకు కిరణ్ 1,750 కోట్లు, జగన్కి ఆదాని లంచం 1,750 కోట్ల రూపాయలు. తర్వాత ఇంకొకటి రాశాడు, అంతర్జాతీయ స్థాయికి జగన్ అవినీతి. దీంట్లో ఆయన జగన్మోహన్ రెడ్డి గారు గోడ దూక్కున్నట్టుగా ఫోటో వేసాడు ఈనాడులో 22/11/2024. నేను చెప్తున్నా, ఈరోజు నువ్వు ఆ రోజు గోడ దుక్కినట్టుగా ఫోటో వేసావే, ఈరోజు ఏదైతే ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి తీసుకున్నటువంటి నిర్ణయం తర్వాత నీది తప్పు అని తెలిసిన తర్వాత నువ్వు బావిలో దూకాల్సినటువంటి పరిస్థితి రాలేదా మీకు? మీరు ఆ రోజు గోడ దూకినట్టుగా వేశారే, ఈరోజు మీరు తీసుకున్నటువంటి ఆ రాతలన్నీ తప్పుడు రాతలని తెలిస్తే మీరు ఏ బావిలో దూకుతారో చెప్పండి.
అటువంటి పత్రిక ఉండడానికి లేదు కదా. అంత అబద్ధ ప్రాతలు రాసినటువంటి పత్రికలు రాసినటువంటి వ్యక్తి బావిలో దూకాల్సిందే కదా. నేను అవాస్తవాలు రాశానని చెప్పి ఒప్పుకోవాల్సిందే కదా. మరలా ఇంకొకటి, 25 ఏళ్లలో సెకీ భారం 1,10,000 కోట్ల రూపాయలు. అంటే ఇవన్నీ ఎంత అక్రమంగా రాశారు, ఎంత అన్యాయంగా రాశారు. ఇంకొకటి, సెకీ విద్యుత్కు ISTS ఛార్జీలు కట్టాల్సిందే. అంటే నీ క్రెడిబిలిటీ ఏంటి? 27/11/2024 నువ్వు రాసినటువంటి రాతలు ఒకసారి చూస్తే ఆ పత్రికను చూసుకొని ఆ పత్రిక నువ్వే తగలబెట్టుకోవాలి. నువ్వు రాసినటువంటి నీ పత్రిక నీకు వేరే పని ఏం చేయబడలే.